హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ అయితే ఇప్పుడు ఇవ్వబోతున్నాను. మరి ఉస్తాద్ భగత్ సింగ్లో యాక్టర్ మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీల, రాశి ఖన్నా, మరి తదితర యాక్టర్లు నాగమహేష్, గౌతమి, అశుతోష్ రాణా కూడా ఈ సినిమాలో ఉన్నట్లు మనకు క్లియర్గా అర్థమవుతుంది. పార్థిబన్ కూడా ఉన్నారు ఈ సినిమాలో. మరి ఈ సినిమా ఎలా ఉంది? మైత్రి మూవీ మేకర్స్ నిర్మించినటువంటి ఈ చిత్రం భారీ అంచనాలతో అయితే మార్చి 19వ తేదీన, అంటే ఈరోజు ఉగాది రోజు సందర్భంగా రిలీజ్ అవ్వడం జరిగింది. మరి సినిమా ఎలా ఉంది? మనకి స్టార్టింగ్లోనే చైల్డ్హుడ్ సీన్స్ అయితే చూపిస్తారు. చైల్డ్హుడ్ సీన్స్ చూపించినప్పుడు చాలా కొత్తగా చూపించినట్టయితే మనకు క్లియర్గా కనబడుతూ ఉంటుంది ఈ సినిమాలో. మరి అదేవిధంగా ఈ సినిమాకి పాటలు డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ చించి పడేశాడనే చెప్పాలి. మరి అదేవిధంగా దేక్ లెంగే సాలా పాటలో పవన్ కళ్యాణ్ గ్రేస్ అయితే మనకు వేరే లెవెల్లో ఉంది. మరి అదేవిధంగా ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినటువంటి ఎస్ఎస్ తమన్ కూడా చాలా తక్కువ రోజుల టైంలోనే ది బెస్ట్ అవుట్పుట్ అని ఇచ్చినట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది. మరి ఈ సినిమాలో ఇంకో విషయం ఏంటంటే, ఇంట్రెస్టింగ్ విషయం, మహేష్ బాబు గారి పాట గుంటూరు కారంలోని కుర్చీ మడత పెట్టి సాంగ్కి పవన్ కళ్యాణ్ వేయటం అయితే ఇదొక మంచి ఒక ఇన్స్పిరేషన్గా, లేకపోతే ఒక స్పోర్టివ్నెస్గా ఏ రకంగా మంచిగా తీసుకున్న ఈ సినిమాలో ఆ పాటకు డాన్స్ చేయడం మంచి పరిణామం. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ మరి ఫ్యాన్స్ కోసం ఒక మంచి సినిమా అయితే తీయడం జరిగింది. ఈ సినిమా ఎక్సలెంట్గా ఉంది. కొంచెం స్టోరీ అవుట్డేటెడ్గా ఉన్నా కానీ సీన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈ సినిమా దాదాపుగా ఫస్ట్ డే 100 crores ప్లస్ కూడా కలెక్ట్ చేస్తుందని నా అంచనా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.